నా పేరు ముత్యాల వెంకట శ్రీనివాసరావు అండి. మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కాపు కార్పొరేషన్ విదేశీ విద్యా దీవెనకు సంబంధించి స్టూడెంట్స్ తాలూకా పేరెంట్స్ అందరం కూడా మా పిల్లలందరూ కూడా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా రకరకాల కంట్రీలకు వెళ్ళిన వాళ్ళు చదువుకుంటున్నారు. కొంతమందికి జాబులు వచ్చినాయి, కొంతమంది ఇంకా జాబులు రాలేదు, కొంతమందికి అయితే లోన్లు ఉన్నాయి, ఇంకా కట్టుకోవాలి. కాపు కార్పొరేషన్ విదేశీ విద్యా దీవెన తాలూకా ఇది 8 సంవత్సరాల క్రితం పెండింగ్ అనేది టీడీపీ గవర్నమెంట్లోనే ఎక్కువ పెండింగ్ ఉంది. జగన్ కూడా కొంత వెరిఫికేషన్ జరిపారు. టీడీపీ కాలంలోనే సుమారు 8 సంవత్సరాల క్రితం టీడీపీ కాలంలోనే దగ్గరగా ఒక 800 మందికి ఇంకా పెండింగ్ ఉందండి. కానీ టీడీపీ గవర్నమెంట్లో ఏ మాట కామాటే దగ్గరగా 200 కోట్ల పైచిలకు ఇచ్చారు. స్వర్ణయుగంగా నడిచింది. కానీ రన్నింగ్ ప్రాసెస్లో జనరల్గా రన్నింగ్ ప్రాసెస్లో ఒక 70 కోట్లు ఆ గవర్నమెంట్లో పెండింగ్ ఉంది. ప్లస్ జగన్ కూడా 300 మందికి వెరిఫికేషన్ జరిపినా ఆయన ఏమీ చేయలేదు, పూర్తిగా నిర్వీర్యం చేశాడు. అదే రకంగా ఇప్పుడు వీళ్ళకి మేము అనేక రకాల అర్జీలు పెట్టుకున్నాం, జనవాణిలో అర్జీలు పెట్టుకున్నాం, టీడీపీ ఆఫీసులో అర్జీలు ఇచ్చాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా పర్సనల్గా అర్జీలు ఇచ్చాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కానీ కొంత జనసేన పార్టీ లీడర్లకు కానీ టీడీపీ లీడర్లకు కానీ మేము చెప్తే ఏమంటారంటే గవర్నమెంట్ చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. జగన్ అనే వ్యక్తి కుక్కలు చింపిన విస్తర చేసి వెళ్ళాడు, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది, దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంగా మేము ఉన్నాము. ఇందులో భాగంగా మేము కొంత డిలే అవుతుంది, కానీ మొత్తానికి ఇవ్వకుండా ఏముండం, ఇస్తామని చెప్పేసి అన్నారు. మేము కూడా కూటమి గవర్నమెంట్ మీద మనస్ఫూర్తి నమ్మకంతోనే ఉన్నాం. కాకపోతే 2 సంవత్సరాలు అయిపోయింది, డిలే అవుతుంది. కాబట్టి ఒక జస్ట్ మేము ఇంకా కొంత అంటే ఒక నిరసన కార్యక్రమం, ఒక స్లోగన్స్ కూడా ఇదలుచుకోలేదు. ఒక ప్లకార్డులు పట్టుకొని ఇక్కడ నుంచుందామని పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు అభిమానం ఉంది, చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు అభిమానం ఉంది. ఈరోజు మరి జనసేన పార్టీ ఆఫీసు ముందు ప్లకార్డులు పట్టుకొని నించొని ఏ విధమైన నినాదాలు చేయదలుచుకోలే. మేము జస్ట్ ప్లకార్డులు పట్టుకొని కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి 3,000 కోట్లు ఇస్తానని కూటమి గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి 6,000 కోట్లు ఇవ్వాలి. మాకు 6,000 కోట్లు కూడా వద్దండి, ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు ఇవ్వండి, ఎక్కువ వద్దు. మేము గవర్నమెంట్ని అర్థం చేసుకుంటాం. అంతేకాకుండా విదేశీ విద్య తాలూకా నిన్న కూడా కొంతమందికి పడ్డాయండి. మేము April 1 మేము నిరసన కార్యక్రమం అనగానే నిన్న కూడా సుమారు మాకు వచ్చిన సమాచారం ప్రకారం 20 మంది పైన పడ్డాయి, నిన్న అకౌంట్లో పడ్డాయి. గతంలో కూడా ఒక 100 మందికి పడ్డాయి, కోర్టుకు వెళ్ళిన వాళ్ళకే పడుతున్నాయి. అందరూ కూడా వేస్తారని నమ్మకం మాకుంది. వారం 10 రోజుల్లో డబ్బులు అందరికీ వేస్తారని నమ్మకం ఉంది. కానీ ఒక నిరసన కార్యక్రమం ఇక్కడ జనసేన పార్టీ ఆఫీసు ముందు ఒక కార్యక్రమం చేస్తే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుంది. వారు మమ్మల్ని అర్థం చేసుకొని సహృదయంతో అర్థం చేసుకుంటారనే ఉద్దేశం తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకం, పూర్తి భరోసా మాకు ఉంది. అందరం కూడా ఇక్కడ కాపులమే కాబట్టి 100కి 80-90% మంది జనసేన పార్టీ వాళ్ళమే ఉన్నాం. నేను జనసేన పార్టీ, ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీలో ఉన్నా. కాకపోతే మేము ఒక విదేశీ విద్యా దీవెన పేరెంట్స్ తాలూకా ఒక గ్రూపుగా ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం తెలియజేయడానికి వచ్చాం. అనేది వెంటనే 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి విదేశీ విద్యకి, ఫస్ట్ కోరిక. అదే చెప్పాను, నేను మధ్యలో చెప్పాను. మేము ఫైనల్గా చెప్పేది కూడా 90 కోట్ల రూపాయలు విదేశీ విద్యకి కేటాయించాలి. అంతేకాదు కాపు కార్పొరేషన్ కూడా సంవత్సరానికి 3,000 కోట్ల చొప్పున 2 సంవత్సరాలు అవుతుంది, 6,000 కోట్లు ఇవ్వాలి. కాబట్టి 6,000 కోట్లకు గాను ఒక 1,000 కోట్లని ఇవ్వండి. ఇప్పుడు 1,000 కోట్లని ఇవ్వండి, 2,000 కోట్లని ఇవ్వండి, ఎక్కువ అడగట్లేదు. నా పేరు లీలారాణి అండి. మా బాబు లలిత్ అండి. చైనా వెళ్ళాడండి ఎంబీబీఎస్ చదవడానికి. 2018లో శాంక్షన్ అయిందండి. ఇంతవరకు ఒక అమౌంట్ రాలేదండి, రిలీజ్ చేయలేదు. కొంచెం రిలీజ్ చేయాలని కోరుకుంటున్నామండి. చాలా ఇబ్బంది. 10 lakhs అండి, 10,35,000. 2018 బ్యాచ్, 18 బ్యాచ్ అండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇది స్కీమ్ పెట్టారనే మేము పంపించగలిగామండి. చాలా ఇబ్బంది పడుతున్నాము. ₹1 కూడా ఇవ్వలేదండి ఇంతవరకు. కొంచెం తొందరగా చేస్తారని కోరుకుంటున్నామండి. ఎన్నిసార్లు వచ్చి తిరిగి వెళ్తున్నాం. కేసు పెట్టాలంటే కేసు పెడితేనే ఇస్తారు అని అంటే ఇంకా కోర్టుకి వేయాలి అని అనుకుంటున్నాము. ఇంకా మరి ఇంకేం చేస్తాము. శాంక్షన్ 90 కోట్లు కేటాయించి రిలీజ్ చేస్తే చాలండి. మాకు కొంచెం తొందరగా మాకు ఇస్తే సంతోషపడతాము. వడ్డీలకి తీసుకొచ్చామండి అమౌంట్. వాళ్ళు ఇబ్బంది పడుతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు శాంక్షన్ అయిన అమౌంట్ రిలీజ్ చేస్తే చాలండి. అది రేపల్లి నియోజకవర్గం. నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, గ్రామ పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం అంటే నాకు 25 సంవత్సరాల నుంచి నేను ఏకగ్రంగా తెలుగుదేశంలో ఉంటున్నాను. మరి 2019లో మా బాబుని జర్మనీ పంపించాను. అప్పుడు వెరిఫికేషన్లు చేశారు, అన్నీ చేశారు. ఇంకేముంది, అప్పుడు కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు ఇటువరకులా కాదు, మేము తీసేస్తాం అది ఇదని సొల్లు మాటలు బోళ్ళు చెప్పాడు. కానీ తర్వాత ఎన్నిసార్లు తిరిగినా 76 విజిట్లు చేశారు మా ఇంటికి వచ్చి. విజిలెన్స్ వాళ్ళు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. చివరికి శూన్యం చేశారు. మరలా ఎట్లన్నా సరే కూటమి గవర్నమెంట్లో
పవర్ఫుల్ మన పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పాటు చేయడం వలన కంపల్సరిగా ఈ కూటమి గవర్నమెంట్ గెలిచినాకన్నా మన కోరికలు నెరవేరుతాయి, మన పిల్లలకి డబ్బులు వస్తాయని ఆశపడి మరి కూటమి గవర్నమెంట్ని ఎంతో మెజారిటీతో మరి 95 100కి మా ఏరియా అయితే 100కు 100% పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కాపులను ఎట్టయినా సరే పవన్ కళ్యాణ్ గారిని పోయినసారి గారు కాకుండా ఈసారి గెలిపించాలని మరి చేసాం. మరి ఆ సంకల్పంతో గెలవగానే మనకి ఈసారి మన పిల్లలకు రావాల్సినటువంటి కాపు పిల్లలకు రావాల్సినటువంటి డబ్బులు కంపల్సరిగా మనిషికి 10 లక్షల కాడకు వస్తాయని ఆశపడి 2 సంవత్సరాల నుంచి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నాం. ఇదిగో వస్తాయి అదిగో వస్తాయి అని ఎక్కడ కాపుగా మన జనసేన ఆఫీస్కి కూడా 3 సార్లు వచ్చాం. మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి మరి వెళ్ళి 2-3 సార్లు అక్కడ ఇచ్చాం అర్జీలు. మన కాపు కార్పొరేషన్ ఆఫీసులో ధర్నా చేసాం. మరి ఇన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఇంకా కరుణించట్లేదు. అయితే ఆయన మాట ఇచ్చాడంటే అంతకుముందు ప్రతిపక్షంలో ఉండగా విజయవాడ వెళ్ళి ముత్యాల శ్రీనివాసరావు గారి ద్వారా మరి అక్కడ కూడా ఇచ్చామండి, విజయవాడలో ఇచ్చాం రైల్వే స్టేషన్ దగ్గర. అప్పుడు పద్మనాభ గారు కూడా ఉన్నాడు. మరి ఆ టైంలో నేను గట్టిగా చేస్తాను ఈసారి అన్నారు. మరి ఆయన చేస్తారనే ఉద్దేశంతో మరి అందరికీ ఈ కాపు, ఎందుకంటే ఇక 2019 బ్యాచ్ తర్వాత ఇక వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎత్తేసింది. వాళ్ళు అసలు పెట్టిందే ఆ ఒక్క సంవత్సరం, ఆ సంవత్సరం డబ్బులు కూడా వీలైపోయారు ఇంతవరకు. మరి దీనికి అసలు ఆజ్యం పోసినటువంటి గొప్ప వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన టైంలోనే ఈ కాపు కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి చాలామందిని విదేశాలకు పంపించారు. అప్పుడు చాలామందికి డబ్బులు ఇచ్చారు. ఆ సంకల్పంతోనే మేము కూడా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో మరి పిల్లలు చదువుకుంటారు, బాగా ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతో మరి అక్కడ పంపించడం జరిగింది. కానీ ఆ ఒక్క సంవత్సరంలో నిర్వీర్యం చేసేసి ఇక కాపు కార్పొరేషన్ అనేది లేకుండా మరి తీసేశారు. అయితే మరి మన కూటమి గవర్నమెంట్ వచ్చింది. మరి అటు మంచి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి కాపులకి సంవత్సరానికి 3,000 కోట్లు మరి ఇస్తామని హామీ ఇచ్చారు ఎలక్షన్ మేనిఫెస్టోలో. కానీ మరి 2 సంవత్సరాల నుంచి 2 రూపాయలు కూడా ఇవ్వాల. ఉన్న నామక కాపు కార్పొరేషన్ ఆఫీస్ ఉంది. కానీ ఆ కాపు కార్పొరేషన్లో 3,000 కోట్లు ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు కనీసం సంవత్సరానికి 500 కోట్ల కాడికి ఇచ్చిన 1,500 1000 కోట్లు వస్తాయి. మాకు కాపు కార్పొరేషన్ నుంచి వెళ్ళినటువంటి విదేశీ పిల్లలకి 90 కోట్లు 80 కోట్లు అయితే అయిపోతుంది. అది పెద్ద గవర్నమెంట్కి ఆర్థిక భారమేం కాదు, ఇంతకన్నా వేలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి అందులో ఈ కాపు మెయిన్ కాపు ఓటర్స్ మొన్న ఎక్కువ మంది 90-95% మంది కూటమి గవర్నమెంట్కి వేయటం వల్లనే అవతల పార్టీకి 11 సీట్లే మిగిలినాయి. మరి అదన్నా గ్రహించి కాపులకి ఏదో ఒకటి న్యాయం చేయాలి. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఉందంటే కాపుల వల్లనే. మరి అట్లాంటిది కాపు పిల్లలకు 90 కోట్లు ఇవ్వడానికి 2 సంవత్సరాలు పట్టింది. అయినా కూడా ఇంకెంతవరకు ఇస్తామని హామీ ఇవ్వట్లేదు. అది గమనించి మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మరి మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ కాపులకి మరి ఏమీ లేదు ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి. మరి ఇదన్నా గట్టిగా చేస్తారని ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మరి ఆయన మరి ఎందుకు ఇది చేయలేకపోతున్నారు అర్థం కావట్లేదు. ఇంతకన్నా వేల కోట్లు వేస్ట్గా కొన్నిటికైతే వేస్ట్గా ఖర్చు పెట్టేస్తున్నారు. కానీ ఈ కాపు పిల్లలు చదువుకుని నానా బాధలు పడుతుంటే అక్కడ ఉద్యోగాలు వచ్చి ఉద్యోగాలు రాక 2019, 2016, 17 నుంచి కూడా రావాల్సిన వాళ్ళు ఉన్నారు 10 సంవత్సరాల నుంచి. మరి పట్టించుకోవట్లేదు. అందుకే ఇక్కడ నిరసన అని, ఎందుకంటే ఆయన మీద అభిమానంతో మేము అలాంటి ర్యాలీలు గీలీలు లేకుండా ఉన్న ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నాం. ఇదన్నా చూసి మా యందు దయించి మా పిల్లలు నానా బాధలు పడుతున్నారు. అక్కడ మేము వాళ్ళకి పంపించడానికి బ్యాంకులో లోన్లు తీసుకుంటే వాళ్ళు గిరిగిరి వడ్డీలా కట్టేస్తున్నారు. అవన్నీ మరి గ్రహించి ఆ తలాకు 10 లక్షలు పిల్లలకి ఇస్తే ఆ లోన్లు తీర్చుకుని అక్కడన్నా సరైన ఉద్యోగాలు లేవు. అమెరికా పరిస్థితి తెలుస్తుంది, వాడు అసలు ఏ రోజు పంపించేస్తాడో తెలియట్లేదు. కాబట్టి దయచేసి మరి మా యొక్క కోరిక ఇదేం గొంతెమ్మ కోరికేం కాదు. మీరు ఇచ్చింది 3,000 కోట్లు అన్నారు, అందులో 300 కోట్లు ఇచ్చినా కూడా సరిపోతుంది. మాకు ఇవ్వాల్సింది కాపు కార్పొరేషన్ 90 కోట్లే. మరి అసలు ఆ కాపు కార్పొరేషన్లో గత 14 నుంచి 19 సంవత్సరాల మధ్య చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కాపులకి చంద్రబాబు నాయుడు గారు అప్పుడులో 14 నుంచి 19 సంవత్సరాల మధ్యలో. కానీ తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి దాన్ని నిర్వీర్యం చేసేసింది. రూపాయి రిలీజ్ చేయకుండా ఏయో కార్యక్రమాలు చేసిన అన్నిటికీ కాపులకి మేము 2,000 ఇచ్చామని ఉన్నే కాయక లెక్కలు చెప్పేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు 2026లో 25 నుంచి మరి ఏమి మన కూటమి ప్రభుత్వం ఇంతవరకు రూపాయి రిలీజ్ చేయలే. దయచేసి మా కాపులందు విదేశీ విద్య కానివ్వండి మరి 90 కోట్లు అవి మీకు గవర్నమెంట్కి ఏదో ఆర్థిక భారం అంటమే, కానీ అది 90 కోట్లు అనేది ఆర్థిక భారం పెద్ద లక్ష్యం కాదు. కాబట్టి ఆ విదేశీ విద్య పిల్లల్ని మీరు ఆదుకుంటారని
దయచేసి మా పిల్లల్ని ఆదుకొని మాకు రావాల్సినటువంటి గ్రాంట్ని ఇప్పిస్తారని, వెంటనే రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకుంటారని దయతో వేడుకుంటున్నాం. కడియాల కృష్ణ చైతన్య అండి. నేను డాక్టర్ని అండి. నేను ఎంబీబీఎస్ చేశాను. నేను 2017లో కాపు కార్పొరేషన్లో విదేశీ విద్యకి అప్లై చేశానండి. చేసి చూస్తున్నానండి. దీనికోసం 2019లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నేను ప్రతిరోజు వీళ్ళని రీచ్ అవుతున్నానండి. నాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాను. వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ సబ్మిట్ చేశానండి. ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఏ రెస్పాండ్ రాలేదండి. వెయిటింగ్ లిస్ట్లో అయితే నా పేరు ఉంది, కానీ ఇంతవరకు వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదండి. నేను ఎక్కడికైతే విదేశీ వెళ్ళడానికి ఏదైతే ఖర్చు అయిందో దాన్ని అప్పు చేసి వెళ్ళానండి. ఆ అప్పులు తీర్చుకుంటూనే ఉన్నాను. ఏదైతే ఇప్పుడు ఇచ్చే వీళ్ళు 10 లక్షలు ఇస్తే ఆ 10 లక్షలు నేను ఏదైతే లోన్ తీసుకున్నానో ఆ లోన్ తీర్చడానికి నాకు చాలా ఉపయోగపడుతుందండి. దయచేసి తొందరగా మాకు ఏదైతే ఇవ్వాల్సింది, మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ చేసిన డబ్బులు మాకు టైంకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఒక్క రూపాయి కూడా రాలేదండి. ఒక్క రూపాయి కూడా రాలేదు. అండి మాది తెనాలి. మా బాబు 2017లో విదేశీ విద్యా దీవెన స్కీమ్ కింద యుఎస్ వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఆ స్కీమ్ కింద మా బాబుని పంపడం జరిగింది. ఆ స్కీమ్ 10 లక్షలకు గాను 5 లక్షలు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. ఆ 5 సంవత్సరాలు ₹1 ఇవ్వలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనుక మాకు ఆ బ్యాలెన్స్ 5 లక్షలు ఇప్పిస్తారని ఆశతో 2 సంవత్సరాలు ఎదురు చూసామండి. ఇంతవరకు నయా పైసా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయలేదు. అందు నిమిత్తం మేము కాపు కులస్తులం. కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యా దీవెన కింద పిల్లల్ని పంపించుకుని బాధపడుతున్నాం కనుక పవన్ కళ్యాణ్ గారికి మా నిరసన తెలియజేయటం కోసం జనసేన కార్యాలయం దగ్గరకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని మా ఇబ్బందిని తెలియజేస్తున్నాము. అసలు మెయిన్ మా థీమ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మా బాధను అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారితో చర్చించి మాకు ఇప్పించాల్సిన 90 కోట్లు వెంటనే రిలీజ్ చేయించాలి. పవన్ కళ్యాణ్ గారికే మా విజ్ఞప్తి, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి.